రైట్ సార్. ఇక ఎవరైనా చనిపోతే వారి మత ఆచారాల ప్రకారం ఖననం చేయడము, దహనం చేయడము చేస్తూ ఉంటారు కదా సార్. అలా కాకుండా ఇప్పుడు వైద్య పరిశోధనల కోసం మెడికల్ కాలేజీలకి స్వచ్ఛందంగా మృతదేహాలని అప్పగిస్తూ ఉన్నారు సార్. బతుకున్నప్పుడే వీలునామాలు రాస్తూ ఉన్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు పెరుగుతోంది. గతంలో కమ్యూనిస్టులు మాత్రమే ఇదంతా చేసేవారు అనే ఎక్కువగా చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ఈ ట్రెండ్ పెరుగుతోంది. కారణం ఏంటంటే ఖమ్మంలో ఒక ప్రైవేట్ కాలేజీలో 65 శవాలు, సర్కారు మెడికల్ కాలేజీల్లోనూ కొరతేం లేదు. బట్ ప్రైవేట్ కాలేజీలకు మాత్రం తప్పని తిప్పలు. ఒక్కో కాలేజీకి 10 శవాలు అవసరం. అంటే మెడికల్ కాలేజెస్లో మెడికోస్కి టీచ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా వాటిని కోసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్. బట్ ఏంటంటే మృతదేహాలు లేకపోవడం వల్ల రబ్బరు బొమ్మలతోనే బోధించాల్సిన వాటి పరిస్థితి వచ్చిందట సార్. ఈ ట్రెండ్ పెరగడానికి ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్కు చాలా వెరీ వెరీ కీలకమైనది బాడీ. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇది దేర్ ల్యాబ్. అది వాళ్ళ పరికరం. అది మనకు ఒక మెకానికల్ ఇంజనీర్కు ఎలా మెకానికల్ టూల్స్ పరికరమో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కంప్యూటర్ సైన్స్ చదివే వారికి ఒక కంప్యూటర్ ఎలా పరికరమో. ఇప్పుడు కంప్యూటర్తో యాక్సెస్ లేకుండా కంప్యూటర్ సైన్స్ నేర్పగలమా? అసలు కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ సైన్స్ నేర్పలేము. అలాగే ఒక బాడీ లేకుండా, ఎందుకంటే హ్యూమన్ బాడీ పైన నీవు ప్రయోగాలు చేయలేవు, హ్యూమన్ బాడీ పైన నేర్చుకోలేవు. హ్యూమన్ బాడీ పైన ట్రీట్మెంట్ నేర్చుకోవచ్చు తప్ప యూ కెనాట్ డిసెక్షన్ చేయలేవు కదా. సో అందువల్ల బాడీయే కాదు, మీకు మెడికల్ స్టూడెంట్స్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటే అందరికీ తెలుసు. వాళ్ళకి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. లివర్ పట్టుకొని రావటం, వాళ్ళు ఇట్లా లివర్ పట్టుకొని రావాలి. ఫోరెన్సిక్ సైన్స్ చెప్పేట వాళ్ళైతే మేజర్ బోన్ అంటే మన బాడీలో ఉన్న ఒక పెద్ద బోన్నే వాళ్ళు స్టిక్ లాగా చూపెడతారు, ఇట్లా స్క్రీన్ పైన చూపెట్టడానికి ఆ బోన్ వాడుతుంటారు. సో ఈవెన్ మన పుర్రలు వాడుతుంటారు. సో ఎందుకంటే దట్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్ కదా. సో మీరు ముట్టుకోవాలి వాళ్ళు ఈవెన్ అవయాన్ని. లివర్ అంటే దే షుడ్ ఫిజికల్లీ టచ్ ద లివర్, ఫిజికల్లీ టచ్ ద కిడ్నీ. సో అలా నేర్పుతారు. మనకు చాలా వేరే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ బట్ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. మీకు మెడికల్ స్టూడెంట్గా చేరితే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ అదే. కానీ మీకు మన దేశంలో ఆచారాలు, విశ్వాసాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు ఎక్కువ కనుక అంత సులభంగా బాడీని ఇస్తారా అని. సో మన తాత్విక చింతన కూడా చెప్తోంది ఆత్మ శాశ్వతము, దేహం శాశ్వతం కాదు. ఒక దుస్తులు మార్చుకున్నట్లుగానే ఆత్మ ఒక దేహం నుంచి మరో దేహంలోకి ప్రవేశిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు కదా. అయినా కూడా ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు ఉంటాయి. సో అందువల్ల ఆచారాలు, విశ్వాసాలు, నమ్మకాలు లేని హేతువాదులు, నాస్తికులు, వామపక్షవాదులు వీళ్ళు మొదట్లో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు సామాన్యులు అంటే హ్యూమన్ అవేర్నెస్. రక్తదానం ఇవ్వాలి అంటే మేము చిన్నప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న రోజుల్లో బంధువులలో చర్చలు వచ్చాయి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే బ్లడ్ డొనేషన్, ఆయన బ్లడ్ డొనేట్ చేస్తారట, ఎంత చెప్పినా ఇంటలేడు. సో నేను ఒప్పుకోను, మా వాడికి బ్లడ్ కావాలి. ఆయన పిల్లలు ఉన్న వాళ్ళు ఉద్యోగం చేసేవాడు, బ్లడ్ ఇస్తే ఏమైనా వీక్ అవుతాడు అని. ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకం పెట్టుకొని బ్లడ్ ఇవ్వడానికి వెనకాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ టుడే అన్ఫార్చునేట్లీ ఇంత అవేర్నెస్ క్రియేట్ అయినాక. కానీ రక్తదానం ఇవ్వడం మనకు కూడా మంచిది ఆరోగ్యానికి. నేను నా లైఫ్లో కనీసం ఒక 10 సార్లు ఇవ్వచ్చు బ్లడ్ డొనేషన్. 6-7 సార్లు అయితే ఇచ్చాను ఖచ్చితంగా ఈ లైఫ్ మొత్తంలో. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రక్తదాన శిబిరాలు ప్రారంభించాలంటే నేను బ్లడ్ ఇచ్చి ప్రారంభించేవాడిని. రబ్బన్ కటింగ్లు ఇవన్నీ పెట్టుకోకుండా నేనే బ్లడ్ ఇచ్చి రక్తదాన శిబిరం ప్రారంభించేవాడిని. సో అందువల్ల రక్తదానం అనేది ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగి ఈవెన్ టుడే బ్లడ్ కొడుతుంది. మీకు సీరియస్ బ్లడ్ కొడుతుంటుంది చూడండి మీరు. కంపారిటివ్లీ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. సో నేను నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్తో మాట్లాడుతుంటే చెప్తున్నారు ఇప్పటికీ కూడా బ్లడ్ కొడుతుంది. సో ప్రజల్లో ఆ రకమైన అపోహలు ఉన్నాయి. రక్తదానం తర్వాత ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ వచ్చింది. జీవన్ దాన్ పెట్టి ఈవెన్ స్ట్రీమ్ లైన్ కూడా చేశారు. సో బ్రెయిన్ డెడ్ అయిన వారి బాడీస్ నుంచి వాళ్ళ అన్ని రకాల వాళ్ళు ఏ రకమైన ప్రత్యేకమైన ఐడియాలజీతో సంబంధం లేకుండా అవయవదానం చాలా కామన్ అయిపోయింది. సో డెడ్ అంటే తన వారు మరణించినా కూడా జీవిస్తారు. వాళ్ళ కార్నియా ఒకరికి, కిడ్నీ ఇంకొకరికి ఇలా.
సో అందువల్ల ఇది ఒక సెకండ్ అవయవదానం. రక్తదానము అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరగాలి. అవయవదాన అవేర్నెస్ పెరిగింది, ఇంకా పెరగాలి. నేను అప్పీల్ కూడా చేసేది ఏంటంటే ప్రజలందరికీ అవయవదానానికి ముందుకు రండి. ముఖ్యంగా యంగ్ పీపుల్ షుడ్ స్టార్ట్ ట్రెండ్ చేయాలి. పెద్దవాళ్ళకంటే చాలా విశ్వాసాలు, నమ్మకాలు, భయాలు ఉంటాయి. థర్డ్ది దేహదానం. ఇది కూడా ఒక వండర్ఫుల్ థింగ్. నేను 4 రోజుల క్రితమే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, ఇది వన్ వెరీ టాప్ స్పెషలిస్ట్, వండర్ఫుల్ డాక్టరు. సో ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా నేను నా బాడీ కూడా డొనేట్ చేయాలనుకుంటున్నాను, నిమ్స్కి అవకాశం ఉంటుందా అంటే ఆయన పెట్టిన మొదటి వర్డ్ ఏంటంటే సార్ గ్రేట్ థాట్ అన్నాడు. చాలా గొప్ప ఆలోచన అని. కానీ నిమ్స్లో మెడికల్ ఎంబీబీఎస్ కోర్స్ ఉండేది కనుక అక్కడ అవకాశం లేదు. ఇప్పుడు నేను హ్యావ్ టు కన్సల్ట్ గాంధీ హాస్పిటల్ ఆర్ ఉస్మానియా హాస్పిటల్. ఎందుకంటే మా వాడు కూడా వచ్చాడు అమెరికా నుంచి. ఏదో అందువల్ల దగ్గరి వాళ్ళ పిల్లల సంతకాలు కూడా ఉండాలి. సో ఇది ప్రజలు కన్విన్స్ అవుతున్నారు రోజు రోజుకు. అయితే మీరు అన్నట్లు ఇప్పటికీ ఒక నమ్మకం, అన్ని కర్మకాండ చేసినాక మా నాన్న అడిగాడు ఒకసారి, అరే నేను కూడా ఇవ్వాలనుకుంటున్నారా, మా కర్మకాండ చేసినాక కూడా బాడీ డొనేట్ చేయొచ్చా అని. ఈలోగా నేను దాని గురించి ఇప్పుడు ఏమవుతుందంటే నా గురించి నేను చెప్పగలుగుతున్నా దేహదానం చేస్తా అని. కానీ మా నాన్న దేహదానం అంటే నేను మళ్ళీ భరించలేను. ఇంత ప్రోగ్రెసివ్గా ఆలోచించే నేను కూడా మా నాన్న బతికుండగా ఆయన దేహదానం అనే ప్రస్తావన తీసి కర్మకాండ చేసి కూడా బాడీ డొనేట్ చేయొచ్చా అని తెలుసుకోని మా నాన్న తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే నేను భరించలేకపోయాను మా నాన్న దేహము దానము అనే పదాన్ని. అందువల్ల హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఇంత ప్రోగ్రెసివ్గా దేహదానం అంటాను, కానీ నా భార్య ఆ పదమే వినలేదు. నా పిల్లలు ఆ పదం మాట్లాడితే వాళ్ళు భరించలేరు. సో అందువల్ల ఈ హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. వీటిని ఎవరమైనా చనిపోతాం, ఎన్నడో ఒకరోజు పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు. ఇది మన తాత్విక చింతన, అందరికీ తెలిసింది. హిందూ ధర్మంలో ఇంకా ఎక్కువనే తెలుసు కానీ తక్కువ తెలియదు కదా. సో అందువల్ల అందరికీ తెలుసు పుట్టిన ప్రతి ఒక్కడు ఎన్నడో ఒకరోజు పోకపోదు, ఎవరు ఈ భూమిపైన శాశ్వతం కాదు. సో మనము కనీసము ఇప్పుడు నా కోరిక ఏంటంటే జీవితం అంతా విద్య కోసం, పరిశోధన కోసం, పిల్లల అధ్యయనం కోసం ఉపయోగపడ్డాము. లెట్ us ఆల్సో ఆఫ్టర్ డెత్ బీ యూస్ఫుల్ టు ద మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ రీసెర్చ్. అంటే జీవితం అంతా విజ్ఞాన వ్యాప్తి కొరకు పనిచేసిన వారిగా జీవిత అనంతరం కూడా విజ్ఞాన వ్యాప్తికి, విజ్ఞాన పరిశోధనకు ఉపయోగపడాలని అనకాని. అంటే ఇది అందరూ అవయవదానము, రక్తదానము, ఈవెన్ దేహదానం. ఎందుకంటే ఆ వైద్య విద్యార్థులు నేర్చుకుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉండేది. ఆ బిడ్డలకు కనుక ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదనుకోండి, సమాజంలో రేపు వాళ్ళు పెద్దవాళ్ళై డాక్టర్లై మళ్ళీ ఎవరు మన మీద ప్రయోగాలు చేస్తారు, అది ఇంకా ప్రమాదకరం కదా. అందువల్ల అయితే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అమెరికాలో మా అన్నయ్య కొడుకులు డాక్టర్స్ ఉన్నారు. మా అన్నయ్య కొడుకు చెప్తున్నాడు, వాడు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఎండీ చేశాడు. సో వాడు చెప్తున్నాడు వాళ్ళ యూనివర్సిటీలో ఒక ప్రొసీజర్ ఏంటంటే, మిగతా యూనివర్సిటీ ఎట్లుందో నాకు తెలియదు, ఆ యూనివర్సిటీలో ప్రొసీజర్ ఏంటంటే బాడీ డొనేట్ చేశాక దట్ రికార్డ్ విల్ బి కెప్ట్. మన దగ్గర లేదు, నేను తెలుసుకున్నాను. ఆ రికార్డ్ కెప్ట్ అయ్యి దాని బాడీని పూర్తిగా యూటిలైజ్ చేశాక ఇక ఆ మిగతా రిమైన్స్ ఉంటాయి కదా, వీళ్ళు వాడేసి ఇంకా వివరంగా చెప్పలేను, కానీ ఆ తర్వాత వీళ్ళ పరిశోధన అవసరాలు తీరాక, వీళ్ళ చదువుకోవడం అవసరాలు తీరాక ఆ బాడీలోని మిగతా పార్ట్స్ ఉంటాయి, వాటన్నిటినీ ఒక ప్రత్యేకంగా భద్రపరిచి ఎవరి బాడీ అయితే డొనేట్ అయిందో మెడికల్ హాస్పిటల్కు వారి కుటుంబ సభ్యుల్ని, వారి బంధువుల్ని కాలేజీకి పిలిచి ఈ పిల్లలు, టీచర్లు, ఫ్యాకల్టీ అందరూ హాజరై వారికి ఒక పర్టికులర్ ఈవెంట్ జరిపి వారికి థ్యాంక్స్ చెప్తారు. పిల్లలు మీరు చేసిన త్యాగము, మీరు చేసిన సహకారంతో మేము చదువుకోగలిగాం, మేము నేర్చుకోగలిగాం, మీకు మేము కృతజ్ఞతలుగా ఉంటాము అని వాళ్లకు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళను సముచిత రీతిలో గౌరవించి ఆ బాడీ పార్ట్స్ కూడా వాళ్ళకి అప్పచెప్తారట. వెళ్తే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి దానం చేసుకోవచ్చు. సో ఇంత ప్రొఫెషనల్గా చేస్తారని. ఇది కనుక మన దేశంలో కూడా చేయగలిగితే చాలామంది నమ్మకాలు, విశ్వాసాలు ఉన్న వాళ్ళకి కూడా బాడీ ఇస్తారు. ఎందుకంటే ఏడాది తర్వాత ఎప్పుడో వాళ్ళ పరిశోధన అవసరాలు తీరాక విల్ గెట్ ది రిమైన్స్. ఇప్పుడు మళ్ళీ నమ్మకాలతో, విశ్వాసాల ప్రకారం చేసుకోవచ్చు అది. సో అలా కానీ మన దగ్గర ఆ రకమైన మెయింటెనెన్స్, ప్రాక్టికల్ రికార్డ్స్ కూడా ఉండాలి. సో అందువల్ల దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే చాలా ప్రజల వ్యక్తిగతమైన నమ్మకాలు, విశ్వాసాలు. ఇప్పుడు చాలా వైద్య కళాశాలల్లో బాడీస్ దొరకక
ఈ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉంటాయి కదా శంకర్, ఇది మున్సిపాలిటీ వాళ్ళు, సో వాళ్ళ మీద పరిశోధనలు చేయాల్సి వస్తుంది. సో ఒక దగ్గర చదివాను, మన దగ్గర కాదు వేరే చోట, ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ పాఠం చెప్పడానికి వెళ్తే బాడీ డొనేటెడ్ బాడీ వస్తుంది కదా, చూసే వరకు అలా ఫాదర్ అట బాడీ. సో ఆయన ఫాదర్ బాడీని కూడా తన మెడికల్ కాలేజ్ డొనేట్ చేశాడు. యాక్సిడెంటల్గా తనకే తాను టీచ్ చేసేటప్పుడు వచ్చింది, అయినా కూడా ధైర్యంగా టీచ్ చేశారట. దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. అందువల్ల ఖచ్చితంగా మెడికల్ ఎడ్యుకేషన్ కొరకు, మెడికల్ రీసెర్చ్ కొరకు, సమాజ హితం కొరకు మన శరీరంలోని ప్రతి అణువు, మన మనస్సులోని ప్రతి అణువు, మన మేధస్సులోని ప్రతి అణువు ఉపయోగపడాలి. ఎందుకంటే సో ఒక తత్వవేత్త అంటాడు, జీవితపు చెయ్యపై నిద్రించి ఒక్క క్షణం నీ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న నమ్మకం కలిగితే ధన్యజీవి అంటారు. అలాంటిది కష్టం, ప్రతి క్షణము పరుల కొరకు బతకడం అనేది అయ్యే పని కాదు మనలాంటి వాళ్ళకు. కానీ ప్రతి క్షణము నా కొరకే బతికాను అనుకోకుండా కనీసం ఒక క్షణమో 2 క్షణాలో 4 క్షణాలో 100 క్షణాలో సమాజం కొరకు కూడా బతికామన్న సాటిస్ఫాక్షన్ చాలా గొప్పది కనుక, అందువల్ల జీవించి ఉండడంలో మరణానంతరం కూడా మన సమాజానికి ఉపయోగపడుతుంది ఒక ఆనందం. అందువల్ల రక్తదానం, అవయవదానం, దేహదానం వైద్య శాస్త్ర అభివృద్ధికి, వైద్య విద్యకు, వైద్య పరిశోధనకు ఉపయోగపడుతుంది కనుక సమాజం కూడా చైతన్యవంతం కావాలి. నమ్మకాలు విశ్వాసాలను గౌరవిస్తూనే శాస్త్రీయ పురోగతికి ఉపయోగపడేలా మనం